ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి ఏఎండి వాళ్ళది Ryzen 3 5300G ప్రాసెసర్కి సంబంధించిన డెడికేటెడ్ పీసీబీలు వీడియో చేస్తున్నాను. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొప్పిలగా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లెందీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడడం ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ పార్ట్స్ అనేవి ఈజీగా అవైలబుల్ ఉంటే చూపించడానికి ఈజీగా ఉంటుందని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైస్ ఏదైతే ఉందో నేను రికార్డింగ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఎక్కువ కానీ తక్కువ కానీ కావచ్చు. అండ్ ఆఫ్లైన్ షాప్స్లోకి వెళ్ళి డిఫరెంట్ ప్రైస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడిది ఇక్కడిది డిఫరెంట్గా ఉంటుంది. సో రెండింటిని కన్సిడర్ చేసుకోకండి. అండ్ కమింగ్ టు ఇక్కడ ప్రాసెసర్ ఏవిడి వాళ్ళ Ryzen 3 5300G మచ్ అవైటెడ్, ఎప్పుడో రావాల్సిన ప్రాసెసర్ ఇప్పుడు వచ్చింది. కానీ వచ్చినాక కూడా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అవి దగ్గర 11,000కి వచ్చింది బై ప్రైస్. సో 11,000 రూపాయల ప్రాసెసరు నా ఒపీనియన్లో ఇంకా తక్కువకి వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. లైక్ 7,000 6,000 7,000 మధ్యలోకి వచ్చింటే వాల్యూ ఫామ్ అనేది చాలా మంది కొనుక్కునేటోళ్ళు. ప్రస్తుతానికి మార్కెట్లో అమెజాన్లో అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే తీసుకోమని రికమెండ్ చేస్తాను. ఆఫ్లైన్లో ట్రై చేయండి, ఆఫ్లైన్లో ఉంటేనే తీసుకోండి. వాల్యూ ఫామ్ అని ప్రాసెసర్ 4 Core 8 threads కాబట్టి జర మంచి ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. అట్లయితే చెప్తాను అంటే అఫీషియల్ AMD వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు స్పెసిఫికేషన్స్లో. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే వీళ్ళు 5300 OEM ఓన్లీ అని ఉంది. ఇక్కడ మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది బాక్స్ పీస్. అండ్ ఇక్కడ 5000 సిరీస్ చిప్ సెట్, Zen 3 ఆర్కిటెక్చర్, 4 Core 8 threads, బేస్ 4 GHz, టర్బో బూస్ట్ 4.2 GHzకి వెళ్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 10 MB క్యాష్ ఫైల్ వస్తుంది. 65 watts పవర్ కన్జంప్షన్, 7 nanometer ఆర్కిటెక్చర్, AM4 ప్లాట్ఫామ్ 2021లో రిలీజ్ అయింది 4 years బ్యాక్. సో పర్లేదు, రన్ చేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ 11 10 RHEL Ubuntu అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. PCI 3.0 సపోర్ట్ వస్తుంది. DDR4 డ్యూయల్ ఛానల్ మెమరీ, 3200 MHz ఫ్రీక్వెన్సీ వస్తుంది. రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది. 6 గ్రాఫిక్ కోర్ కౌంట్స్ వస్తుంది. 1700 MHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే చూపిస్తున్నా AMD వాళ్ళ ప్రకారము. సో చూడండి, ఇది నాకే బాగా అనిపించింది బాక్స్ పీస్ అని. అండ్ కూలర్ కూడా చూసుకుంటే మాత్రమే ANSI స్పోర్ట్స్ వాళ్ళది ఐస్ C400 తీసుకోమంటాను 1000 రూపీస్. ఎందుకంటే ఇక్కడ 4 హీట్ పైప్స్తో పాటు కూడా వస్తుంది. మంచి హీట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఫిన్స్ చూసుకోవచ్చు, మంచి గ్యాప్తో పాటు వస్తున్నాయి. అండ్ మంచి RGB ఫ్యాన్తో పాటు కూడా ఉంది. టెంపర్ గ్లాస్ ఉన్నప్పుడు చేంజెస్ అయితే. సో ఒక పని ఏం చేద్దామంటే ప్రైస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 10,979 ప్రైస్. ఇక్కడ క్యాల్కులేటర్లో 10,979 ప్రాసెసర్ యొక్క ప్రైస్. అండ్ కూలర్ యొక్క ప్రైస్ తీసుకుంటే 975 CPU కూలర్ యొక్క ప్రైస్ అనమాట. 975 అనేది కూలర్ యొక్క ప్రైస్. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ ఎంత ఉందంటే 5,699 రూపాయలు. సో 5690. అదే ఇక్కడ క్యాల్కులేటర్లో యాడ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ మదర్ బోర్డ్కి వచ్చేసేద్దాము, డీటెయిల్గా చూసుకుందాము. ఇది B450 సిరీస్ అనమాట. నార్మల్గా A50 సిరీస్ ఉంటుంది, కానీ ఇదే తీసుకుని B సిరీస్ తీసుకున్నాను. ఇక్కడ CPU పవర్ కనెక్టర్ ఉంది, ఫ్యాన్ హెడర్, 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. అండ్ AM4 సాకెట్ ఇక్కడ CPU పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ 24 పిన్ కనెక్టరు, USB 3.0 పోర్ట్, M.2 స్లాట్ వస్తుంది, గ్రాఫిక్ కార్డ్ స్లాట్, చిప్ సెట్. అండ్ ఇక్కడ SATA పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ PCI స్లాట్ కూడా వస్తుంది. ఎక్స్టెన్షన్ అడిషనల్గా మనం చూసుకోవచ్చు. అడిషనల్గా చూసుకుంటే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ PS2 కనెక్టర్స్, HDMI పోర్ట్, DVI పోర్ట్, USB 3.2 పోర్ట్స్, 4 USB 2.0 పోర్ట్స్, 2 ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో మంచి ఇక ఇక్కడ చూపిస్తున్నా, మంచిగా ఉంది బోర్డ్ అయితే, మంచిగా ఉంది బై. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే XPGది A-Data ర్యామ్ అనమాట. గేమిక్స్ D30 ఉంది. 16GB మోడల్ తీసుకున్నా. 16GB ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ర్యామ్కి వచ్చేసరికి మన దగ్గర 2 ర్యామ్ స్లాట్ ఉన్నాయి. అందుకే నేను 16GB తీసుకున్నాను. ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకొక 16GB ర్యామ్ ఉంటుంది. సో ఒకటేసారి 32GB దాకా అప్గ్రేడ్ అయిన చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 2599 ఉంది. సో 2599 ప్రైస్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ 2599 ర్యామ్ యొక్క ప్రైస్. సో ర్యామ్కి వచ్చేసరికి పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్ బేసిక్ ర్యామే. ఇక్కడ ఇది హీట్ సింక్ అని అంటే హీట్ సింక్ కాదు, జస్ట్ విజువల్గా లుక్ బాగుంటుంది అంతే. ప్రీమియం ర్యామ్ అనుకోవచ్చు. దీని తర్వాత స్టోరేజ్ చూసుకుంటే EVM వాళ్ళది 512GB స్టోరేజ్. EVM బ్రాండ్ నేను యూజ్ చేస్తున్నాను.
M.2 యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే జనరేషన్ 3 జెన్ 3 NVMe యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు 2699 ప్రైస్ అనమాట. యాడ్ చేసుకుందాం 2699 స్టోరేజ్ NVMe స్టోరేజ్ యొక్క ప్రైస్. ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేయొచ్చానంటే ఇక్కడ మదర్ బోర్డ్ ఉంది కదా, సో మదర్ బోర్డ్ ఇక్కడ స్లాట్ కనిపిస్తుంది, గ్రాఫిక్ కార్డ్ పైన M.2 స్లాట్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, స్క్రూ పెట్టి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ ఏంటంటే కేబుల్ జంజాట్ ఉంటుంది, డైరెక్ట్ మదర్ బోర్డ్లోనే స్టోరేజ్ ఉంటుంది కాబట్టి. సో కంటెంట్ యూస్ఫుల్ అయింది, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పినా అన్న జర డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ బాగా మంచిగా అర్థమైపోతుందంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నేను ఏంటంటే 512 GB తీసుకుంటున్నాను బేసిక్ యూస్ కోసం అనేసి. మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే తర్వాత మీరు నార్మల్ SATA SSD యూజ్ చేసుకోవాల్సి వస్తే కేబుల్ది, అది 1 TB SSD తీసుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో. లేదంటే ఇది అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇది 1 TB కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది. లైక్ ఇక్కడ 1 TBది జనరేషన్ 3ది ఆప్షన్ లేదు, 2 TBది అయితేనేమో లైక్ 10,000 ఉంది. 1 TBది Gen 4 అనుకుంటుంది, PCI 4.0ది మీకు 6,000కి వస్తుంది. సో మా PCI 5 సరిపోతుంది మీ డే టు డే టాస్క్లకు అన్నిటికీ కూడా. అండ్ దీని తర్వాత మేము నెక్స్ట్ పవర్ సప్లై చూసుకుంటే ANSI స్పోర్ట్స్ 450 వాట్స్ పవర్ సప్లై తీసుకున్నా. సో 450 వాట్స్ పవర్ సప్లై ఎందుకు తీసుకున్నా, నార్మల్ సప్లై కూడా తీసుకోవచ్చు అనేసి మీరు అనొచ్చు. సో ఇక్కడ ఐ థింక్ ఇది 2699 ప్రైస్ యాడ్ చేసినాము, అయ్యా యాడ్ చేసినాము. నెక్స్ట్ పవర్ సప్లై కూడా యాడ్ చేద్దాం. 1880 పవర్ యొక్క ప్రైస్. సో పవర్ సప్లైకి వచ్చేసరికి ఎందుకు తీసుకున్నాము తీసుకోవచ్చు అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి. మీరు 1650 కానీ లేకపోతే మిడ్ రేంజ్ అయితే 75 వాట్స్ లోపల గ్రాఫిక్ కార్డులు ఉంటాయి కదా, 3050 6GB మోడల్ అయినా సరదా ఇది రన్ చేస్తుంది అనమాట. అట్లా అని తీసుకున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ANSI స్పోర్ట్స్ వల్ల 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వోల్టేజ్ ఎంత తీసుకుంటుంది, ఏంది ప్రికాషన్స్ ఏందనేసి. ఓకేనా. నెక్స్ట్ 120mm ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. అండ్ మాడ్యులర్ కాదు, నాన్ మాడ్యులర్ కేబుల్స్ దానికి ఫిక్స్డ్ ఉంటాయి. సో బేసిక్ నార్మల్ యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది. దీని తర్వాత క్యాబినెట్ చూసుకుంటే నేను నార్మల్ తక్కువ బడ్జెట్లో వచ్చేది ఫ్రంటెక్ మిస్టిక్ సిల్వర్ సిరీస్ క్యాబినెట్ తీసుకుంటున్నాను. చాలా బేసిక్ క్యాబినెట్, పెద్దగా హంగులేం లేవు, చాలా అంటే చాలా బేసిక్ క్యాబినెట్. ప్రైస్ కూడా చూసుకోవచ్చు 958 రూపీస్ ఉంది. యాడ్ చేసేద్దాము 958 రూపీస్ అనమాట. ఓకే అవసరం లాస్ట్ ఇది క్యాబినెట్ కాబట్టి. సో ఇక్కడ పెద్దగా ఏం లేవు, ఇక్కడ సైడ్లో మీకు కేస్ ఫ్యాన్స్ అని దొరుకుతాయి, అవి పెట్టేసుకుంటే కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ అనిపిస్తాయి. ఇట్లా కేస్ ఫ్యాన్స్ పెట్టుకొని టెంపరేచర్ డౌన్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్లో మౌంట్ ఉంటే పవర్ సప్లై పెట్టుకోవచ్చు, మదర్ బోర్డ్కి IO షీల్డ్, గ్రాఫిక్ కార్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకేస్ ఫ్యూచర్లో గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలంటే ఇట్లా. ఇక్కడ లోపల చూసుకుంటే మీకు మదర్ బోర్డ్ పెట్టుకోవచ్చు, SSD స్లాట్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట సైడ్లో. ఓవరాల్గా బేసిక్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నట్టు కాదు, సింపుల్ అండ్ బేసిక్ క్యాబినెట్ కేస్ అనమాట. అప్పట్లో వచ్చేటివి కదా ఆ క్యాబినెట్స్ అనమాట. ఇంట్లో కూడా ఏముండదు, సింపుల్గానే కనిపిస్తుంది. బేసిక్ యొక్క హోమ్ ఆఫీస్కి లైట్ వెయిట్ గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రంట్లో చూసుకుంటే మీకు పవర్ బటన్, రీసెట్ బటన్, లైట్ ఇండికేషన్స్, USB పోర్ట్స్, ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఓవరాల్గా క్యాల్కులేట్ చేసి చూద్దాం ఎంత వస్తుందంటే 25,780 రూపీస్ వస్తుంది, అంటే 25,780 రూపాయలు వస్తుంది అన్నమాట ఈ పీసీ బిల్లు. సో యాక్చువల్లీ చూసుకుంటే ఈ ప్రాసెసర్ ఉంది కదా 5300G ప్రాసెసర్ అవుతుందో ఇది ఇంకా 7,000 అట్లా 3,000 రూపీస్ తగ్గింది అనుకోండి, 3 లేకపోతే 4,000 రూపీస్ తగ్గితే ఇది ఇంకా తగ్గుతుంది మనకి. 3,000-4,000 రూపీస్ మైనస్ అంటే ఇట్లా మీకు 21,000 or 20,000 కూడా 22,000 అట్లా రావచ్చు అనమాట. సో అట్లా నేను క్యాల్కులేట్ చేసుకున్నా, కానీ మార్కెట్లో ఇది అవైలబుల్ ఉంది, బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇదైతే రికమెండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా తీసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా మీకు OEM మోడల్స్ కూడా ఆఫ్లైన్ స్టోర్స్లో కొంతమంది సేల్ చేస్తుంటారు. OEM మోడల్ని కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మనం ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇట్లా సెల్లర్ దగ్గరికి వెళ్ళేసి చూసుకోవచ్చు. సో ఈ గైడ్లో నేనైతే ఒకటే విషయం చెప్తున్నాను, ఈ పీసీ బిల్డ్ వచ్చేసరికి అయితే లేటెస్ట్ వచ్చి రిలీజ్ అయిన ఓల్డ్ది లేటెస్ట్ రిలీజ్ అయిన AMD వాళ్ళది 53 Ryzen 5300G ప్రాసెసర్కి సంబంధించి పీసీ బిల్డ్. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది, కానీ సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు. గ్రాఫిక్ కార్డ్ లేకున్నా సరే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మీ డే టాస్క్లకు అవన్నిటికి కూడా. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఇక్కడ ఈ ప్రైజెస్ ఉంది, అంత కాంపనెంట్స్ అన్ని కలుపుకుంటే 25,000 రూపాయల చేంజ్ వస్తుంది అనమాట, అంటే 25,000 రూపాయల చిల్లర వస్తుంది. సో ఆఫ్లైన్ ఇంకా తక్కువకు రావచ్చు, లైక్ 22,000 23,000 కూడా రావచ్చు.
మీరు ఆఫ్లైన్లో కొంచెం బార్గెన్ చేస్తే వాళ్ళు ఇంకా తక్కువ డిస్కౌంట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కన్సిడర్ చేసుకొని వచ్చేది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. నచ్చింది మంచిగా అనిపిస్తే గట్రా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్ ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.